నమస్కారం ఎన్ఎక్స్టీ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో రహదారులు, భవనాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టం అంచనాపై అధికారులతో చర్చ. పిఠాపురంలో వైసీపీ అధినేత జగన్ పర్యటన. వరద బాధితులకి పరామర్శ. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏలేరు రిజర్వాయర్ రైతుల్ని ముంచేసిందని విమర్శలు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకి ఊరట. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్లప్పిరెడ్డి, తలసిల రఘురాంకి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ముమ్మరంగా సాగుతున్న పడవల తొలగింపు. గేట్ల వద్ద చిక్కుకున్న 4 భారీ పడవల్ని బయటకు తీసేందుకు రంగంలోకి దిగిన నిపుణుల బృందం. రాష్ట్ర సచివాలయంలో రహదారులు, భవనాల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టం అంచనాపై అధికారులతో సీఎం చర్చించారు. వరద బాధితులకి సహాయంలో భాగంగా బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఈ నెల 15 సాయంత్రం 4 గంటల్లోగా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడ ఏ మాదిరిగా అతలాకుతలమైందో అదే తరహాలో ఏలూరు రిజర్వాయర్ రైతుల్ని ముంచేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఏలేరు ముంపు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనంతరం రమణక్కపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలేరు రిజర్వాయర్ వాటర్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. భారీగా వర్షాలు పడతాయని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణ శాఖ నుంచి ఆగస్టు 31వ తేదీ సమాచారం అందింది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రజల్ని అప్రమత్తం చేయలేదు, కనీసం కలెక్టర్లతో కూడా రివ్యూ చేయలేదని జగన్ వివరించారు. తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రమ్మా, ఇటు దగ్గరకు వచ్చి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి, నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి, ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప, నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే, వాళ్ళ అమ్మ, వాళ్ళ చిన్నమ్మ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి? నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6లో చెప్పాడు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000. నీకు 18,000 చెల్లెమ్మ, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఆ అమ్మకు, ఆ చిన్నమ్మకు, ఆ పెద్దమ్మకు, అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరు తాగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైచిలుకు గల్ల మహిళ ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మలంటే అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్ అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేసి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్ఆర్సీపీ నేతలకి ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్లప్పిరెడ్డి, తలసిల రఘురాం, గవాస్కర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునికి సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 4కి ధర్మాసనం వాయిదా వేసింది. వైఎస్ఆర్సీపీ తరపున న్యాయవాదులు కపిల్ సిబల్, నీరజ్, కిషన్, కౌశల్,
అల్లంకి రమేష్ తమ వాదనలు వినిపించారు. 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ లేరు. అయితే ప్రభుత్వం మారగానే టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. 3 ఏళ్ల తర్వాత ఈ కేసులో లేని వారిని కొత్తగా నిందితులుగా చేరుస్తోంది. 307 లాంటి హత్యాయత్నం కేసులు పెట్టారు. కక్ష సాధింపు చర్యల నుంచి రక్షణ కల్పించాలి అని వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాదులు కోరారు. వారి వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు వైఎస్ఆర్సీపీ నేతలకి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. విజయవాడ వరద బాధితుల్ని మానవత్వంతో ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వరద బాధితులకి ఇతోధికంగా సాయం అందించామని గుర్తు చేశారు. గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్డు శ్రీ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ వరద బాధితుల సహాయార్థం నిత్యావసర వస్తువులతో వెళ్తున్న వాహనానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు గల్లా మాధవి మాట్లాడారు. విజయవాడలో వరద బీభత్సం సృష్టించిన విషాదం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాబు, శ్రీ అయ్యప్ప భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు పట్టాభిపురంలో విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో బాధితులందరికీ కూడా ఆపన్న హస్తం అందించే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ మనకి అయ్యప్ప భక్త బృందం వారు నిరంజన్ గారు, భాస్కర్ గారు, రాంబాబు గారు, అలాగే సిటీ బస్ బాబు గారు, మాధవరావు గారు కలిసి ఈరోజు ఒక 200 మందికి దుప్పటి, చీర, లుంగి, అదేవిధంగా టవలు ఒక బ్యాగ్లో ఒక కిట్ లాగా చేసి అందించడం జరుగుతుంది. అదేవిధంగా క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక 4 వెరైటీలు ఒక ప్యాక్ లాగా చేసి ఒక 200 మందికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంచి విషయం అండి. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు మన పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా చేపట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఉన్నారు. నిజంగా చాలా ఆనందకరమైన విషయము. ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని మాకు కలిగించినందుకు నరేంద్ర గారి తరఫున, వనమ నరేంద్ర గారి తరఫున, నా తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గల్లా మాధవి గారి సహకారంతో మరి వార్డు కార్పొరేటర్ బస్బాబు గారి సౌజన్యంతో అయ్యప్ప భక్త బృందం పట్టాపురం వారు ఎంతో ఆలోచించి మరి వరద ముంపు తగ్గిన తర్వాత ఇళ్లల్లో ఏదైతే పాచిపట్టి కానీ లేకపోతే మురికి ఉండటం వల్ల చాలా అసౌకర్యంగా ఉండి దోమలు ప్రబలే ఈ పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఫినాయిలు, యాసిడ్, ఇట్లా బాత్రూమ్ క్లీనర్స్, మస్కిటో మ్యాట్స్తో పాటు లుంగి, టవల్ ఇట్లా నిత్యంగా అవసరమయ్యే ఏదైతే ఉన్నాయో అన్ని సహకారంతో ఇవ్వటం చాలా మంచిది. ఇదే స్ఫూర్తితో మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అయ్యప్ప బృందాన్ని కూడా ఈ పిల్లలకు కావాల్సిన బుక్స్ ఏదైతే టెక్స్ట్ బుక్స్, బూట్లు, స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ పాడైపోయినాయి కాబట్టి పిల్లలకి కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు ఈ బుక్స్ లాంటి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇవ్వాలని కోరినాము. వారు కూడా తక్షణ స్పందించి నెక్స్ట్ విడతలో అవి కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ఆపదలో ఉన్న వాళ్ళందరినీ మనం ఆదుకోవడం మన కనీస ధర్మం. ప్రభుత్వం తన వంతు తాను సహాయం చేస్తూ నిత్యావసర వస్తువులతో పాటు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకరిస్తున్నారు. మరి అవి సరిపోవు కాబట్టి ఇంకా మనందరం కూడా మన మానవతా దృక్పథంతో అందరికీ సేవ చేయాలని, తగిన సహాయం అందించాలని కూడా కోరుకుంటున్నాను. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా 3వ రోజు ముమ్మరంగా కొనసాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న 4 భారీ పడవల్ని బయటకు తీసేందుకు రంగంలోకి దిగిన నిపుణుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. కాకినాడ నుంచి వచ్చిన 14 మంది నిపుణుల బృందం నేతృత్వంలో భారీ బోట్ల బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కటి 50 టన్నులకి పైగా బరువు లాగే 7 శక్తివంతమైన పడవలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చిక్కుకున్న పడవలకి గొలుసుల్ని కట్టి బయటకు లాగనున్నారు. ఇప్పటికే విశాఖకు చెందిన డైవింగ్ టీమ్ తో ఒక బోటును 2 ముక్కలుగా చేశారు. ఈ 2గా కోసిన ఆ బోటుని తొలుత బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లను భారీ పడవల సాయంతో బయటకు తీయనున్నారు. బ్యారేజీ గోడలు, గేట్లకు నష్టం జరగకుండా బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరలో బోట్లు బయటకు తీసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ విద్య, వైద్య రంగాలలో చేస్తున్న సేవలు అభినందనీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున బ్రాడీపేట 2/13లో ఉన్న శ్రీ శారదా నికేతన్ విద్యా సంస్థలకి డిజిటల్ క్లాసులకి LED టీవీ డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి, మానవతా ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, ఐనవోలు బ్రహ్మయ్య సౌజన్యంతో టీవీ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. గత కొంతకాలంగా విద్య, వైద్య రంగాలలో
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి ఉధృతంగా చేస్తున్నారని, ఆయన సంకల్పం ఉన్నతమైందని, ఇంత మంచి మనసున్న మనుషులు సమాజానికి అవసరమని కొనియాడారు. కొమ్మాలపాటి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని, కష్టపడి చదువుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాట అవుతుందని తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు ఉధృతం చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో చైర్మన్ పావులూరి రమేష్, సుందర రామయ్య, మేనేజర్ సాయి కిరణ్, గురువారెడ్డి, సుబ్రహ్మణ్యం, ధనుంజయ రెడ్డి, శివాజీ, సాంసరావు, సహదేవరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేటలోని శారదా నికేతన్ ఓరియంటల్ స్కూల్లో ఉన్నాము. అయితే ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఇక్కడున్న పిల్లలకి ఎల్ఈడి టీవీని అందజేయడం జరిగింది, డొనేట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రైవేటైజేషన్, డిజిటల్ విప్లవంలో మనం చూస్తూ ఉన్నాము. స్కూల్స్ అన్నింటిలో కూడా డిజిటల్ క్లాసెస్ చాలా విరివిగా జరగడం మనం చూస్తూ ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మామూలు పాఠ్య పుస్తకాలతోనే కాకుండా డిజిటల్ క్లాసుని అందజేసే ఒక ఆలోచనతో ఈరోజు వారు ఒక టీవీని స్కూల్కి అందజేయడం జరిగింది, డొనేట్ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలి. వారు కూడా అంటే విజువల్గా చూసే జ్ఞానం నిజంగా మైండ్లో ఉండిపోతుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టీవీని అందజేయడం జరిగింది. యాజమాన్యం అందరూ, ప్రిన్సిపల్ అందరూ కూడా దీన్ని సద్వినియోగపరిచి పిల్లలకి మెరుగైన విద్యని అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క మంచి కార్యక్రమం అంటే ఇది మానవతా ఫౌండేషన్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో దానికి ప్రెసిడెంట్గా ఉన్న మన కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు, అలాగే ఈ స్థాపకులు పావులూరి రమేష్ గారు, వారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఈరోజు ఈ యొక్క డొనేషన్ని అందజేయడం జరిగింది. ఎప్పటి నుంచో 1,00,000 మంది సభ్యులతో మానవతా ఫౌండేషన్ అనేది వెలుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వారు అందించారు. మన గుంటూరులో కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాల నుంచి వివిధ భాగాల్లో వారు అంటే మెడికల్ క్యాంపుల్లాగా, ఆర్గన్ డొనేషన్ లాగా ఇతరత్ర సేవా కార్యక్రమాన్ని, మొన్న విజయవాడ వరద బాధితులకు కూడా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు వారు చేపట్టి ఎప్పుడు సమాజం హితం కోసం సమాజంలో సేవా కార్యక్రమాల దృష్ట్యా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సంస్థలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఎప్పుడు సమాజంలో ఆపన్న హస్తాన్ని అందిస్తూ ప్రజా శ్రేయస్సు కోసం మెలగాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈరోజు బ్రాడీపేట 2/13లో ఉన్నటువంటి శ్రీ శారదా విద్యా సంస్థలకి బ్రహ్మయ్య గారు డొనేట్ తోటి మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ గారు అయినటువంటి గల్లా మాధవి గారి చేతుల మీదుగా మా రమేష్ గారు, మా అందరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అందరి తరఫున సభ్యులందరితోటి, డైరెక్టర్లతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎల్ఈడి టీవీ డిజిటల్ క్లాసుల కోసం ఒకటి మేము ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరిగింది. మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని అందిస్తున్నాము. విద్యాభివృద్ధి కోసం, డిజిటల్ క్లాసుల కోసం ఎల్ఈడి టీవీలు, ప్రొజెక్టర్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, అలాగే మెడికల్ క్యాంపులు మరియు అవయవదానం, రక్తదానం, నేత్రదానం, బ్లడ్ క్యాంపులు, ఎన్నో సేవా కార్యక్రమాలతోటి మేము మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున మేము చేస్తున్నాము. రేపు చిలకలూరుపేట దగ్గర నాగభైరవారిపాలెంలో దాదాపుగా 1000 మందితోటి మెడికల్ క్యాంపు, 10 మంది డాక్టర్లతోటి మేము నిర్వహించాలని కలిసినాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ, దీనికి ప్రత్యేకంగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు అయినటువంటి మాధవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ. గుంటూరు జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం శుక్రవారం జిల్లా పరిషత్లోని ఛాంబర్ ఆఫ్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ కతరహేనే క్రిస్టినా మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్ పరిధిలోని పనులు, బడ్జెట్లు, విద్య, వైద్యం అంశాలపై చర్చించడం జరిగిందని అన్నారు. ఒక్కొక్క రంగానికి ప్రాధాన్యత ఇస్తూ వాటి అభివృద్ధి గురించి ప్రభుత్వ అధికారులు జెడ్పీటీసీలతో చర్చించడం జరిగిందని తెలిపారు. జెడ్పీటీసీలకు ఎదురవుతున్న సమస్యల గురించి ప్రభుత్వ అధికారులతో చర్చించి వాటికి పరిష్కారం చూపిస్తామని అన్నారు. సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లాల జెడ్పీటీసీలు మరియు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు వచ్చారు, ఇంజనీర్స్ వచ్చారు, అలాగే జెడ్పీటీసీలు కూడా అందరూ వచ్చారు. దాదాపు ప్రతి స్థాయి సంఘ సమావేశానికి ఏ స్థాయి సంఘ సమావేశంలో ఉన్నటువంటి వారు ఆ స్థాయి సంఘ సమావేశానికి
అటెండ్ అయ్యారు. ఏం లేదు, దీనికి ఏంటంటే వారు అంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ మేము వారికి చెప్పడం జరిగింది. వారు అడిగింది ఏంటంటే ముఖ్యంగా జడ్పీటీసీలు అడిగింది ఏంటంటే పన్నులు, పాత పన్నులు ఇవ్వమని వాళ్ళు పెట్టినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాకు త్వరగా ఇవ్వమని చెప్పేసి వారు కోరటం జరిగింది. మేము ఈ సమావేశం అంటే ఈ స్టాండింగ్ కమిటీ అయిపోగానే ఇస్తామని వారికి చెప్పడం జరిగింది. రేపు 15th ఫైనాన్స్ మాకు రాగానే మరి కొత్త వాటిని కూడా కొత్త వర్క్స్ పెట్టి వాటి కొత్త వర్క్స్ కూడా వాళ్ళకి ఇవ్వటం ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పటం జరిగింది. మరి ఈ యొక్క అంశాల యొక్క మరి ప్రాధాన్యత గురించి కూడా వాళ్ళు అడిగారు, వాటి గురించి మాట్లాడటం కూడా జరిగింది. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి సభ ఈ నెల 27న గుంటూరులో జరగబోతుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని శుక్రవారం గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రముఖ సాహితీవేత్త, పుస్తక సమీక్షలు గుమ్మా సాంబశివరావు పాడుదమ స్వేచ్ఛా గీతం వ్రాసిన గంటేద గురునాయకులకి జాషువా సాహిత్య పురస్కారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సభలో ముఖ్య వక్తలుగా మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, వి బాలసుబ్రహ్మణ్యం పాల్గొంటారని అన్నారు. జాషువా ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో జన్మించడం గర్వకారణమని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ తత్వాలకి వ్యతిరేకంగా ఆయన సాహిత్యం కొనసాగించారని తెలిపారు. నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ సభ నేపథ్యంలో జిల్లాలో విద్యార్థులకి జాషువా సాహిత్యంపై వ్యాసరచన, ఉపన్యాస, కవితల పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాసన్ రామారావు, ఈమని అప్పారావు, ఎంఏ చిస్టి, కిరణ్, బైరగాని శ్రీనివాసరావు, ఎస్ పద్మ, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి సెప్టెంబర్ 28న వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా గుంటూరు నగరంలో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా గుర్రం జాషువా సాహితీ పురస్కారాలని అందజేస్తున్నాం. ఈ సంవత్సరం ఈ సాహితీ పురస్కారాలని సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఈ సాహితీ పురస్కారాలను అందజేస్తున్నాం. ఈసారి ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తల్ని పురస్కారాలకు ఎంపిక చేశాం. ఒకరు డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఆయన మన గుంటూరు జిల్లాకే చెందిన గొప్ప సాహితీవేత్త. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. అనేక గ్రంథాలని ఆయన రచించడం జరిగింది. రెండవవారు ఉత్తరాంధ్రకు చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురానికి చెందినటువంటి గంటేటి గౌర్నాయుడు. ఆయన కూడా తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన పాడుదమ స్వేచ్ఛా గీతం చాలా గొప్ప పాపులారిటీ పొందినటువంటి, ప్రాచుర్యం పొందినటువంటి గీతం అది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆ గీతాన్ని పుస్తకాల్లో కూడా పెట్టడం అనేది జరిగింది. ఈ ఇరువురు సాహితీవేత్తలకి సెప్టెంబర్ 27 సాయంత్రం 4 గంటలకి ఈ పురస్కారాల ప్రదానం ఉంటుంది. దీనికి ముఖ్య అతిథులుగా వి బాలసుబ్రహ్మణ్యం, మాజీ శాసనమండలి సభ్యులు, పీడిఎఫ్ మాజీ ఫ్లోర్ లీడరు, ఆయన కూడా సాహితీవేత్త. అలాగే ఎంఈఎస్ శర్మ, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, వారు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అందువల్ల జిల్లాలో ఉన్నటువంటి గుర్రం జాషువా అభిమానులు, సాహితీవేత్తలు, అభ్యుదయవాదులు సెప్టెంబర్ 27 4 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేటలో జరిగే ఉత్సవానికి హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం కమిటీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి, ప్రజానాట్య మండలి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఆవాజ్ తదితర సంఘాలు పేరుతోటి గుర్రం జాషువా 129వ జయంతిని ఈ నెల 27వ తేదీన జాషువా విజ్ఞాన కేంద్రంలోనే జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, జాషువా గారు, గుర్రం జాషువా గారు ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో జన్మించారు. అది మన జిల్లాకి
గర్వకారణం. ఆయన గుర్రం జాషువా గారు కులతత్వానికి, మతత్వానికి, ప్రాంతీయతత్వానికి వ్యతిరేకంగా ఆయన రచనలు కొనసాగినాయి. అదే కాదు, మహిళల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా తన కవిత్వం కొనసాగింది. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా తన కవిత్వం కొనసాగింది. ఆయన తన నిజ జీవితంలో కూడా చిన్న వయసులో కుల వివక్షని, అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన సాహిత్యం సమాజానికి గొప్ప సేవ చేసింది. కాబట్టి ఆ సాహిత్యాన్ని మనం విస్తృతంగా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సభ జరుగుతూ ఉంది. ఈ సభకి ముందు అనేక స్కూళ్లలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జాషువా సాహిత్యం మీద పాటల పోటీలు, అదేవిధంగా కవితల పోటీలు, అదేవిధంగా డిబేటింగ్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ లాంటి పోటీలని జరిపి దాని మీద కూడా ఒక సబ్ పెట్టి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుద్ది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, అదేవిధంగా మేధావులు వాళ్ళంతా పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. గుంటూరు నగర వ్యాప్తంగా ఉన్న అనధికార కట్టడాలు, హోర్డింగ్ల తొలగింపునకి గుంటూరు నగరపాలక సంస్థ జీఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అధికారుల రికార్డుల ప్రకారం జీఎంసీ అధీకృత నిర్మాణాలు అనుమతి లేకుండా మరియు అన్ని నియమాలు మరియు నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు ఏర్పాటు చేశాయి. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో గాంధీ పార్క్ ఎదుట నిర్మాణాలని నేడు కూల్చివేయడం ప్రారంభించారు. అదేవిధంగా నగరంలోని పలు భవన నిర్మాణాలపై దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలని తొలగిస్తామని అనేక సార్లు హెచ్చరించారు. అయినా నేటికి నిర్మాణాలు కొనసాగుతూనే ఉండటంతో వాటిపై నగర కమిషనర్ దృష్టి సారించారు. ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయని పక్షంలో వాటిని కూల్చేందుకు కూడా వెనకాడనని అన్నారు. మార్జిన్లో ఉన్న షాపుల్ని, అదేవిధంగా హోర్డింగ్లని వెంటనే తొలగించాలని సూచించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులపై దృష్టి పెట్టామని, అదేవిధంగా వాటిలో ఏమైనా నిర్మాణాలు ఉంటే వెంటనే తొలగిస్తామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో జగ్గేపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయనతో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు పార్టీలో చేరారు. 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి రమాదేవి దంపతులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి నారా లోకేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారు, చైర్పర్సన్, అదేవిధంగా వార్డు కౌన్సిలర్స్ అయినటువంటి వెంకట్రావు గారు, రామకృష్ణ గారు, పుల్లారా గారు, నలుగురు కౌన్సిలర్స్ చైర్మన్ సార్ నలుగురు జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ పట్ల విశ్వాసము, మా నాయకుడు చంద్రబాబు నాయుడు విశ్వాసంతో నారా లోకేష్, యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు. ఈ ప్రభుత్వం పట్ల, ఎన్డీఏ ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసంతో మున్సిపల్ చైర్మన్ గెలిచాక ఆ పురపాలక సంఘానికి ఓట్లేసిన వాళ్ళకు ప్రత్యేకంగా న్యాయం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం వల్లే సాధ్యపడుద్ది. ఆ యొక్క పురపాలక సంఘం అభివృద్ధి చేయడానికి కానీ, నిధులు ఏర్పాటు చేయడానికి కానీ, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు అందరికీ న్యాయం చేయాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది విశ్వాసంతో మా నాయుడు చంద్రబాబు నాయుడు మీద ప్రత్యేక విశ్వాసము, యువ నాయకుడి మీద విశ్వాసంతో ఈరోజు ఎన్డీఏ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం జగ్గేపేట మున్సిపాలిటీ చైర్మన్గా గెలవటం జరిగింది వైసీపీ నుంచి. వైసీపీ ప్రభుత్వం మీద నమ్మకం లేక, వైసీపీ ప్రభుత్వం ఏదైతే పాలన చేసిందో ఆ పాలన నచ్చక ఇవాళ టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మన యువ నాయకులు లోకేష్ గారి సమక్షంలో, తాతయ్య గారి ఆధ్వర్యంలో, అలానే నెట్టెం రఘురాం గారి ఆధ్వర్యంలో ఇవాళ టీడీపీ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా జగ్గేపేటను ఇంకా అభివృద్ధి చేస్తాము. మన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇంకా అభివృద్ధి చేస్తామని తప్పకుండా భావిస్తున్నాను. నాతో పాటు అలానే ఇవాళ ముగ్గురు కౌన్సిలర్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. 31వ వార్డు గింజపల్లి వెంకట్రావు గారు, రమాదేవి గారు, అలానే మన పుల్లారా గారి వైఫ్, ముగ్గురు కూడా జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని ఏదైతే పాలన ఉందో 5 సంవత్సరాల నుంచి చూసాం ఆల్రెడీ. పాలన ఏదైతే ఉందో ఆ పాలన ఎంతగానో మాకు నచ్చలేదు అనేది ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చి ఉన్నారు. ఎట్లాంటి తీర్పిచ్చారంటే మళ్ళీ కోలుకోలేనంత తీర్పు ప్రజలు ఆల్రెడీ ఇచ్చున్నారు. అట్లాంటి ప్రభుత్వంలో మరి మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి టీడీపీలో జాయిన్ అవడం జరిగింది. విజయవాడలో 3 డివిజన్ల పరిధిలో 10 వీధుల్లో ఇంకా వరద నీరు ఉందని మంత్రి నారాయణ తెలిపారు. వరదల వలన 33,000 ఇళ్లు, 36,000 ద్విచక్ర వాహనాలు పాడయ్యాయని చెప్పారు. వరద బాధితుల సహాయం కోసం బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు, మంత్రులు భేటీ అయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పాడైన ఇల్లు, వాహనాలకి సంబంధించిన శనివారం ఉదయానికి డేటా సేకరణ పూర్తవుతుందని చెప్పారు. డేటా పూర్తిగా వచ్చాక దేనికెంత ఇవ్వాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. వాణిజ్య దుకాణాలకి జరిగిన నష్టంపై శనివారం సాయంత్రానికి వివరాలు అందుతాయని చెప్పారు. ఆయనే దగ్గరుండి అన్ని పరిశీలన చేశారు, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.
నేనైతే మీకు అందరికీ తెలుసు బీదీ తిరగతున్నా డైరెక్ట్గా వాటర్లో కూడా వస్తున్నా వద్దన్నా కానీ, ఎందుకంటే వాళ్ళ బాధలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం. ఎన్యూమరేషన్ కొంత జరగలేదని వీళ్ళు కాలేదు, మా దగ్గర ఆధార్ లేదంటున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కరిని మిస్ చేయకుండా ఎవరైతే ఎలిజిబులో వాళ్ళందరికీ ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్యాకేజ్ ఇస్తారో అది ప్రకటించి అందరికీ వీలైనంత తొందరలో వచ్చేసరికి చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటే మా షాప్ ఎన్యూమరేట్ చేయలేదన్నారు. బహుశా వాళ్ళు వచ్చినప్పుడు షాప్ లాక్ చేసి ఉంటుంది. అయితే ఏ డోర్లు లాక్ చేసి ఉన్నాయో ఆ నెంబర్లు మరలా తీసుకొని ఆ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎన్యూమరేషన్ చేయమంటాం. ఆ విధంగా ఎవ్వరు మా ఇల్లు ఎన్యూమరేషన్ చేయలేదు, మా షాప్ చేయలేదు అవసరం, ఎవరు దాని గురించి వరి అవసరం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో ఈ వార్డులలో ఏ ఇళ్ళు ఉన్నాయో డోర్ నెంబర్లు అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు దాని ప్రకారమే వాళ్ళకి ఇచ్చాం ఎన్యూమరేషన్ చేసే వాళ్ళకి. ఎవరైతే ఎన్యూమరేషన్ చేశారో చూసి ఏదైతే ఎన్యూమరేషన్ చేయలేదో ఆ డోర్ నెంబర్లు తీసుకొని మళ్ళీ మరొకసారి ఆ డోర్ నెంబర్కి పంపించే విధంగా ఆదేశిస్తాం. కాబట్టి ఎవరు కూడా దాని గురించి వరి అవసరం లేదని చెప్తున్నాను. వక్ఫ్ ఆస్తులు అల్లా కొరకు, పేద ముస్లింల అభ్యున్నతికి, అభివృద్ధి కొరకు దాతల సహృదయంతో విరాళం ఇచ్చిన ఆస్తుల్ని వాటి మీద ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం సరికాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు 2024ని వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన మెయిల్ క్యూఆర్ కోడ్ స్కానర్ ని స్కాన్ చేసిన గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లని ప్రారంభించనున్నారు. నాగ్పూర్, హైదరాబాద్, దుర్గ్, విశాఖపట్నం మధ్య 2 వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచి అత్యధికంగా వందే భారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నగరానికి మరొక వందే భారత్ కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వొకేషనల్ కోర్సుల్ని ఎంచుకుని ధైర్యంగా ముందుకు వచ్చిన విద్యార్థుల్ని అభినందిస్తున్నానని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. విమెన్స్ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుగానే లైఫ్ లో ఒక ప్లాన్ తో వచ్చిన వారిగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లో ఏ విధంగా అయితే వొకేషనల్ కోర్సులు ఉన్నాయో అదే విధంగా డిగ్రీలు కూడా పెడితే బాగుంటుందని అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో వొకేషనల్ కోర్సు గురించి మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ లో చదివిన సేమ్ కోర్సును డిగ్రీలో కూడా సర్టిఫికేట్ పొందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ఈ కోర్సుల్లో ఉత్తీర్ణత, మంచి ర్యాంకు సాధిస్తే బయట దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ దగ్గరే ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు చాలా దగ్గరలో ఉంటాయని తెలిపారు. కాలేజీలో చెప్పే పాఠాలతో పాటు బయట ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవడం చాలా అవసరమని అన్నారు. కాలేజీ ఆవరణలో అనేక వర్క్ షాపులు నిర్వహించాలని కోరారు. దానికి కావాల్సిన సహాయ సహకారాలు నేను అందిస్తానని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ తరపు నుంచి పూర్తి మద్దతు అందిస్తామని తెలిపారు. మంచిగా చదువుకుని మంచి ర్యాంకులతో పాస్ అయి తల్లిదండ్రులకి, గురువులకి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరారు. చాలా మంది అంటే మిగతా వాళ్ళకి బాధ్యత లేదని కాదు, వాళ్ళందరూ కూడా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదివిన తర్వాత వాళ్ళు ఏదో సంపాదిద్దామనే ఆలోచన ఉంటే, మీరు మాత్రం తల్లిదండ్రులకి భారం కాకూడదు, మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పి ఒక వొకేషనల్ కోర్సెస్ కోసం మీరు ముందుకు రావడం అనేది నిజంగా మీ అందరూ కూడా ఉన్నటువంటి ధైర్యానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. రెండో ముఖ్యమైనటువంటి విషయం, మీరు తీసుకున్నటువంటి ఈ మార్గం మంచి మార్గం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ లోనో లేకపోతే బైపీసీ డాక్టర్లు అవుతారని నేను చెప్పలేను. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఏదో లైవ్లీహుడ్ కోసం ఏదో ఒకటి వెతుక్కోవడం తప్ప వేరే మార్గం లేదు. 100 మంది ఎగ్జామ్ రాస్తే నీటిలో వచ్చేది 2కో 3కో వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేసుకోవడమే. మీలాగా డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే MLT-నో లేకపోతే ఇంకోటో వాళ్ళు కూడా ఫర్దర్ డిప్లొమా లాగా ఏదో ఒక ఉద్యోగం కోసం తాపత్రయపడి వాళ్ళు కూడా అటువంటి కోర్సెస్ చేసుకునేటువంటి పరిస్థితులు. కానీ ముందే మీరు లైఫ్ లో ఒక ప్లాన్ తో వచ్చినటువంటి పిల్లలుగా మీరందరూ కూడా ఇప్పుడు తీసుకున్నటువంటి వొకేషనల్ కోర్సెస్ ని స్ట్రెంథెన్ చేయడానికి మొన్న చాలా సార్లు కుటుంబరావు గారు నేను మాట్లాడుకున్నాం. ఇప్పుడే ఆర్ఏ గారు కూడా చెప్తా ఉన్నాడు. దీన్ని ఫర్దర్ గా మీరు ఇంటర్మీడియట్ లో చేసుకునేటువంటి కోర్సెస్ తో పాటు ఫర్దర్ గా మీకు అవసరమైనటువంటి డిగ్రీలో కూడా ఇటువంటి డిప్లొమా కోర్సెస్ ని లాంచ్ చేస్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుందనే విషయాన్ని ఇప్పుడే పెద్దలు చెప్పారు. తప్పకుండా దాని మీద కూడా నేను రాబోయేటువంటి అసెంబ్లీ సెషన్ లో ఈ వొకేషనల్ కాలేజెస్ మీద అసెంబ్లీలో డిస్కషన్ చేయడానికి ఒక టాపిక్ కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. సో మీకు రావాల్సినటువంటి కాలేజీలో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ తో పాటు మీరు ఇంటర్మీడియట్ లో చదివిన తర్వాత డిగ్రీలో కూడా సేమ్ కోర్సులో మీరు డిగ్రీ కూడా తీసుకునేటువంటి అవకాశాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం కల్పిస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో గాని దేశంలో గాని ప్రపంచంలో గాని
యువతని ఎప్పటికప్పుడు వాళ్ళందరూ కూడా జాబ్ ఓరియంటెడ్ గా తయారు చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు చేపట్టంగానే నారా లోకేష్ గారి అధ్యక్షతన ఆయన మంత్రి అయిన తర్వాత స్కిల్ సెన్సస్ అని ఒక కొత్త సెన్సస్ ని పెట్టారు. సెన్సస్ అంటే మీకు అందరికి తెలుసు కదా, ఎవరు ఏంటి అనేది మొత్తం గణన చేస్తారు. అంటే ఎవరు ఏ వృత్తిలో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఇక్కడ మన గుంటూరులో చాలా మంది ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర సచివాలయంలో రహదారులు భవనాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టం అంచనాపై అధికారులతో చర్చ. పిఠాపురంలో వైసీపీ అధినేత జగన్ పర్యటన. వరద బాధితులకి పరామర్శ. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏలేరు రిజర్వాయర్ రైతుల్ని ముంచేసిందని విమర్శలు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకి ఊరట. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేల్లాపిరెడ్డి, తలసిల రఘురామ్ కి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ప్రకాశం బ్యారేజీ వద్ద ముమ్మరంగా సాగుతున్న పడవల తొలగింపు. గేట్ల వద్ద చిక్కుకున్న 4 భారీ పడవల్ని బయటకు తీసేందుకు రంగంలోకి దిగిన నిపుణుల బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.